సార్ అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్ స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను. పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్ళి తేనె పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్ళి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతకు తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఎరా అడుక్కోవటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పిల్లాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే ఈడు కాదు, ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెర్ఫార్మెన్స్ తాగాడేస్తున్నారా నువ్వు? ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేండ్రా. మొగుడా నేనిప్పుడు ఎచ్చుటనంటిని నా పేక మీద. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో ఆడినా బాబు ఓడింది లేదు. అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్
సచిన్ టెండూల్కర్ జీవితాంతం ఆడినా ఇన్ని నేర్చుకోవట్లేడు రా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా డిక్లేర్ చేస్తానంట ఏదో పెద్ద జెంట్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి పార్టీగా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది అటేస్తుంది ఇటేస్తుంది. పోరా పోరా, అయ్యో పోరా. బ్రహ్మదేవ, ఇంతటి వైపరీత్యం సంభవిస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? చేయవలసినదంతా చేసేసి తనకు కావలసిన ఫలితం దక్కించుకున్నాక తేలుకుట్టినా దురదని గోకినంత సమ్మగానే ఉండును. వాయుదేవా, ఏమి నాపై అభాండాలు? అభాండాలా? మీ మనసులో మా పైన ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని పిలిచి అడగవలను, అంతేకాని మేము నిర్వర్తించు విధుల్ని వేరెవరికో అప్పగిస్తారా? అసలు అసలు మేము చేసిన తప్పిదం ఏంటో మాకు తెలియాలి. వరుణదేవా, నీ కుళాయి కట్టివేయము. ఈ విపత్కర పరిస్థితికి కారణం మీ పాపం కాదు, మా విధి నిర్వహణలో జరిగిన చిన్న లోపం. నారాయణ నారాయణ, పితృదేవులకు ప్రణామములు. ఏమిటి తండ్రి ఎన్నడూ లేని విధంగా ఈ పరిణామములు? పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి. ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిడతల వాయింపుతో ఒత్తి వెలిగించితివి. చూడు లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో. నేనేమి చేసి తిని తండ్రి? నువ్వేమీ చేయలేదు నాయనా, నాతో చేయించితివి. నారాయణ నారాయణ, జననీ జనకులకు ప్రణామములు. తండ్రి గారేదో తలలకు మించిన భారంతో విధి నిర్వహణలో నిమగ్నమైనట్టున్నారు. అవును పుత్ర, భూలోకమునకు పంపు తెలుగు చలనచిత్ర కవుల తలరాతలు, వారు వ్రాయి రాతలు రాయిచుంటిని ప్రసవమునకు పంపవలను కదా. అయినను నాకు చిన్న మనోవేదన ఉన్నది, తీర్చెదరా? వద్దు నాయన, ఆ తర్వాత ప్రసవ వేదన నేను పడలేను. నీ సంగతి నాకు తెలుసు కదా. నా రాతలేవో నన్ను రాసుకొని నీవు వెళ్ళుము. నా కోరికను ఆ రాతలే తండ్రి. అంటే అంటే నీ కలముతో ఆచార్య ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి ఎందరో మహాకవులను సృష్టించి వారి చేత అద్భుతమైన పాటల్ని రాయించి కోట్లాది ప్రజల్ని రంజింపచేసి తిరిగదా. మీ కలమునకు అంతటి కళ ఉన్నను మీ సహధర్మచారిణికై కనీసం ఒక్క పాట కూడా రాయలేదే అని. తన కోసం కనీసం మీరు ఒక్క పాట రాసినా నా తల్లి కళ్ళల్లో ఆనందం చూసేదను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కబురు పెడతానులే, వచ్చి చూద్దువు గాని. నీలాగా నేను పని లేకుండా కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. అది కాదు సరసు, సరసు. నీ ఆనందం తగలయ్యా, పెట్టావుగా నాకు. సరసు, నీ బొంగమూతి అనినా నాకు చాలా ఇష్టం. మాకి బొంగమూతలు చేదుడు ముక్కలు తప్ప ఇంకేం మిగిలాయని? అది కాదు సరసు, ఈ అలకనే పలక మీద నా చిలకకు పాటల మాలి కలినచో సంతోషమేగా. అలా భూ తగిలి రాత లేకుండానే పుట్టాడు నెల తక్కువ వెధవ. రాత లేకుండా పుట్టాడంటే వాడికి మరణం లేదుగా. అంతేకాదు, వాడికి మనతో సమానంగా శక్తులున్నాయి. మనస్ఫూర్తిగా వాడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అప్పుడు మనకు బాగా తీరుతుంది. వాడు పుడితేనే ఇలా ఉంటే శక్తులున్నాయని వాడికి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి? నారదా, ఓసారి ఆ చిడతలు ఇలా ఇవ్వు. దేనికి? చెక్క భజన చేసుకోవడానికి. వెటకారమా? లేకపోతే ఏమిటండి, చేయాల్సిన పనులకు చేయిచ్చి సరసాలకు చేయి చాస్తే ఇలాగే ఉంటుంది. చూడు నారదా, చూడు. నా కంటి చూపుకే భయపడే ఈ ఇంద్రుడు నన్నే పరిహసించుతున్నాడు. ఇదంతా నీ వల్లనే. నిన్ను. తండ్రి శాంతించు, సమస్య నా వల్లే కదా, పరిష్కారము నేనే చూపేదా. ఏమది? ఇప్పుడు జీవుల్ని పుట్టించేది మీరు, మరి గిట్టించేది ఎవరు? యముడే కదా. ఆయన అడిగినా సమస్య సరిచేయను కదా. వాయుదేవా, వెంటనే వెళ్ళి ఆ యముడిని తోడుకొని రమ్ము. అటులేనే. వాయుదేవా, చెవులు పోయాయా? నేను తీసుకురమ్మంది యమధర్మరాజుని, ఈ చిత్రగుప్తుని కాదు. యమధర్మరాజులు వారు రానన్నారు. ఈ గాలితో కబురంపిన గాలి వార్తలుగా కొట్టివేయదునని నాతో వర్తమానం పంపినారు. రానన్నారా? అదేగా చెప్పేది. మీది మీరే. చిత్రగుప్త, మీ సమస్యను మిమ్మల్నే పరిష్కరించుకోమన్నారు. బాయ్. తండ్రి శాంతించు,
ఆ యముడి బలుపుని ఎక్కడ కలపాలో ఎలా చిలకాలో నాకు బాగా తెలుసు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆ యముడికి మొగుడే ఆ నెల తక్కువ వాడు.